మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరియస్, గేమ్ చేంజర్ అవును అని చెప్పి అంటున్నారు. నేషనల్ మీడియా గుర్తించిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి వేసుకుంటున్నాయంటే ఈ రోజు ఆ వ్యక్తి ఎదిగిన తీరు. తను ఒక సమయంలో ఇంటర్ చదివింది, కానీ ప్రపంచాన్ని చదివాడు సార్. ఈ ప్రపంచం తన హెరాస్మెంట్, మహిళల పట్ల ఈ దురాగతలు ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత వద్దు నాకు నక్సల్స్ వెళ్ళిపోదాం అనుకున్నాడంటే అతను ఆనంద్ సాయి. అవును, గతంలో కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. ఆనంద్ సాయి ఇప్పుడు ఎక్కడ యాదాద్రికి రూపశిల్పి అయ్యాడు. అవును, ఇప్పుడు ఇతను ఎక్కడయ్యాడు దేశ స్థాయిలో. అప్పుడు తన ఈ పరిస్థితి నాకు వద్దని చెప్పి వాళ్ళ అన్న ఫెస్టివల్ లైసెన్స్ ఫెస్టివల్ కూడా కాల్చుకునే సందర్భం సార్ ఒక టైంలో. అది చూసి సురేఖమ్మ తన బిడ్డలాగా చూసుకుంది. ఈ రోజు అందుకనే నిన్న అంత ఆప్యాయంగా చూసుకున్నది. తర్వాత చెల్లెళ్ళు, అవును, అక్కలు ఆశీర్వాదం ఆశీర్వాదించారు వాళ్ళకి. ఆ తర్వాత అక్కడ తీసుకెళ్లి హారతితో ఆశీర్వదించారు. తర్వాత కుమారుడిని పక్కన పెట్టుకున్నారు. ఆ కుమారుడు చూస్తే చూసారు 6 మించి పడుకున్నాడు. అంటే చూడండి వినయ విధేయతలు, అది మెగాస్టార్కే చెల్లింది. మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీ నిన్న ఈ కుటుంబ వ్యవస్థకు ఒక నిదర్శనం, ఒక జీవం పోసినట్టు. చాలా మంది కరోనా టైంలో తల్లిదండ్రులు ఎక్కడుంటే ఉద్యోగుల కోసం అమెరికా వెళ్ళిపోయి చావు బతుకుల్లో ఉంటే మనం ఏం చేయలేం, నేను రాలేనులే అని చెప్పేసి వాట్సాప్ కాల్లో చూపించిందని చెప్పి శవాన్ని చూపించి దానం చేయమన్నారు సార్. ఎందుకు సార్ ఇది? అటువంటి కుటుంబాల మధ్య ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా ఆ మెగాస్టార్ గారు 4.5 దశాబ్దాల్లో మెగాస్టారే. ఆయన్ని పిలిచి అవమానించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? తల్లి లాంటి పొజిషన్లు ఉన్నాయా, మీరు న్యాయం చేయండి అని అడిగితే ఇట్లా చూసి సార్ మీరు అట్లా అనొద్దు అనే మాట అనకుండా, అంటే తను ఏంటి అందరూ నా దగ్గర రావాలనే ఇది. నీ దగ్గర ఒక రాజమౌళి, ఒక ప్రభాస్, ఒక మహేష్ వస్తే, ఒక నాగార్జున వచ్చి నువ్వు ట్రీట్ చేసే విధానం అదా? ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారు మిమ్మల్ని? మెగాస్టార్ లాగా ఉన్నాడు, పద్మవిభూషణ్ పొందాడు. కొడుకు తండ్రిని మించే కొడుకు గ్లోబల్ స్టార్ గా ఆస్కార్ స్థాయికి ఎదిగాడు. కరెక్ట్. చూస్తే తమ్ముడు ఎక్కడికో మోడీ పక్కన. నిన్న కొంతమంది చెప్పారు కూడా, ఒక గ్లోబల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అంత సాష్టాంగ నమస్కారం చేయటం అంటే, ఆయన అంత దగ్గరగా చూడటము, దగ్గరగా ఆయనకి తీసుకెళ్లి అసలు వంగిపోయి ఆయనకి ఇవ్వటము, ఇవన్నీ ఏంటి అసలు? అంటే అక్కడ ఇవన్నీ చూడాలి ఎవరు కూడా, మనం బయట కనుక్కోవడానికి కనిపిస్తాయి, కానీ అక్కడ అతను సొంత బాబాయ్, ఆయన బాబాయ్. రాంగాలే చూసారు ఆ సన్నివేశం. గులాబీలతో స్వాగతం పలికారు. అన్నకి సాష్టంగా అమ్మని ఆలింగనం చేసుకున్నాడు. ముందు అన్నకి, అంటే నా తండ్రి పాత్ర కూడా అన్న పోషించాడు, నన్ను ఈ స్థానానికి కారణమైన వ్యక్తి అన్న నాకు ఒక మాట అంటే ఊరుకోలేదు సార్. సాష్టాంగ నమస్కారం చేస్తే హక్కును చేర్చుకోగానే ఎమ్మటే ఒక దండ తీసుకొని, ఒక హీరో ఇచ్చాడు, దండ తీసుకొచ్చాడు. ఆ దండ తీసుకొని తమ్ముడికి వేసే ఆనంద క్షణాలు అద్వితీయం సార్. రైట్. తర్వాత పిన్నిని, బాబాయిని చూసుకున్నట్లనే పిన్నిని కూడా ఆశీర్వదించారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎదిగిన తీరు రామ్ చరణ్ ఇద్దరికి కాళ్ళకు దండం పెట్టాడు, బాబాయికి పిన్నికి. హక్కును చేర్చుకున్నాడు. ఇకపోతే ఉపాసన, ఆమె 10,000 కోట్ల సామ్రాజ్య అధిపతి, చిన్నపిల్ల అయిపోయింది నిన్న. అంటే అన్ని కూడా అందరూ కూడా ఒక ఎమోషన్. వెనక సాయి ధర్మతేజ్ విజిలేస్తున్నాడు, ఆనందపడుతున్నాడు కొడుకు అఖిరానందన్. వీళ్ళందరిని చూస్తే ఏమనిపించింది సరిగా, ఇంత కుటుంబం పెట్టుకొని ఆయన్ని అనరాని మాటలని అన్న ఈ దుర్మార్గులు ఏమైపోవాలి సార్? ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటారు సార్? ఇప్పుడు ప్రజల్లో తిరిగితే రాళ్ళు తీసుకుని కొట్టేటట్టున్నారు వీళ్ళని. నిన్న ఎమోషన్ వీడియో చూసిన తర్వాత ఇంకా ప్రజల్లో ఇటువంటి గొప్ప వ్యక్తిని, ప్రపంచం మెచ్చే ఈ వ్యక్తిని ఎందుకు ఇంత అనరాని మాట్లాడినారు? ఎక్కడ తొనికెడా బెనికెడా లేదు. 21కి 21, 2కు 2 వచ్చినట్లు బాలశౌరి సెంట్రల్ మినిస్టర్ అవుతున్నాడు. ఈ 21లో 4-5 ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఈయన డిప్యూటీ సీఎం, అదే మంత్రులు అవుతున్నారు. డిప్యూటీ సీఎం. డెఫినెట్ గా మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం తో పాటు హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ మీద పట్టు కోసం రెవెన్యూ శాఖ కూడా తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారు. ఇవన్నీ నేర్చుకొని 2029కి సీఎం గా అవడానికి ప్రస్ఫుటంగా అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆ స్నేహాస్తం అందించాడు. ఈ రోజు మోదీ గారి పక్కన ఆయన ఉన్నాడంటే ఒక తెలుగు వారిగా మనం ఎంత గర్వపడాలి సార్. ఇప్పుడు 8 స్థానాలు, ఉభయ గోదావరి జిల్లాలో 34లో నీకు ఒక్కటి కూడా రానినన్నాడు. నిజమే. ఈస్ట్ 0, వెస్ట్ 0, కృష్ణా 0, గుంటూరు 0. ఇక చూసుకోండి మిగతా నెల్లూరు 0. 8 జిల్లాల్లో 0. ఏమిటిది ఈ తీర్పు? నీకున్న మెజార్టీ మీ 11 మందిలో నీది 61,000. అవును. పవన్ కళ్యాణ్కి 70,000. అంటే అక్కడ కూడా ఓడిపోయావు. చివరికి 150 నుంచి 11 అక్కడ ఓడిపోయావు. ఇక ఏం సాధించావు? ఈ 11లో కూడా 2,000, 5,000, 10,000 సార్.
ఇక్కడ 21 మందిలో 15 మంది 40,000 పైన మెజార్టీతో గెలిచిన వాళ్ళే. హైయెస్ట్ 80,000 పంచకల్ రమేష్. అవును. అంటే ఎంత ప్రజలు తీర్పిచ్చారు. కానీ ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్నాను, కొంత దీంట్లో ఈ కాన్స్పిరసీ కూడా కనిపిస్తోందని అంటున్నారు సార్. ఇంత ఒక్కసారిగా ఈ ఈ వేలల్లో మెజార్టీలు రావడం ఏంటి అనేది నిన్న కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు. కరెక్టే. ఏంటి దాంట్లో అంత మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి మాజీ మేయర్ మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఎవరు మాట్లాడుతున్నారు. అవును. సరే 151 సీట్లు వచ్చిన 2019 కూడా అదే జరిగిందా? అదే జరిగింది అనుకోవాలిగా. ఈవీఎంలు ట్రాప్ చేస్తే జరిగినాయా? లేదు. అప్పుడు ఈవీఎంలతో కదా ఎలక్షన్ జరిగింది. మరి అప్పుడేం మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా అనకూడదు, కానీ నేను కుంటోడు, నేను లెగిస్తే మనిషిని కదట. వాళ్ళు ఎగవలేడు, మనిషి కాలేడు, అది వేరే విషయం అనుకోండి. ఆవేశం ఎక్కువ ఉంటుంది. అట్లా ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి ఏం లేదు. అదే సమయంలో దాడిశెట్టి రాజా, దాడిశెట్టి రాజా కాదు, జక్కంపూడి రాజా అది కూడా చెప్పమనండి వెళ్ళి. ఏం సార్ ఇది, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గొప్ప పేరు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఉభయ రాష్ట్రాలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఆయన అనేక శాఖలు చేశాడు. ఆయన కుమారుడుగా చాలా మంచి పేరు ఉంది అతనికి. మంచి పేరు. ఒక ట్రస్ట్ పెట్టి నిత్యం 24 hours సేవ చేస్తారు సార్. అంబులెన్సులు శ్మశానానికి పోతే ఒకదానికి దానికి, తర్వాత మెడికల్ క్యాంపులు, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేరు. కానీ ప్రజలు నన్ను తిరస్కరించారంటే కారణం ఏంటన్నది ఆలోచిస్తే ఇది అని చెప్పాడు. ఒక ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీ, ఆయన కనీసం నేను ఎమ్మెల్యే చూడకుండా ఉదయం 8 వస్తే సాయంత్రం 8 దాకా 12 గంటలు 60 రోజుల పాటు వెయిట్ చేయించారు. నా ఒక్క ఫైల్ సంతకం అయితే 10,000 మంది ఉపయోగపడేది. అది కూడా చేయని, ఇది కరెక్ట్ కాదుగా అన్నాడు. ఏం చెప్తారు ధనంజయ రెడ్డి, ఏం చెప్పాలి ఇప్పుడు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి